మిత్రులారా, ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, సభ అధ్యక్షులకు, పాత్రికేయ మిత్రులకు, గద్దరన్నతో అనుబంధంగా ఉన్నటువంటి అనేక ఏండ్ల తరబడి తనతో కలిసి ప్రయాణం చేస్తున్న అన్నలకు పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. పస్నూరన్న ఈ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో, మరిచిపోయిన మన జ్ఞాపకాలు నెమరేయడంలో, అనేక మంది వాగ్గేయకారులను వెలికి తీయడంలో, తన వ్యాసాల ద్వారా, పుస్తకాల ద్వారా, తన రచనల ద్వారా చెప్పడంలో బహుశా రేపు రాబోయే రోజుల్లో కూడా పస్నూరన్నే ముందు వరుసలో ఉంటాడు. అట్లా అందరినీ చూడగట్టేటువంటి ప్రయత్నం ఆయన ద్వారా జరుగుతుంది. అది చాలా సంతోషం. గద్దరన్న గురించి మాట్లాడడం అన్నా, గద్దరన్న గురించి పాడడం అన్నా మాకు ఆయన చెప్పిన మాటలు, ఆయన రాసిన పాటలు ఎప్పటికీ ఒక ఇన్స్పైర్. మమ్మల్ని కదిలించేది, నడిపించేది ఇదే గ్రౌండ్లో 2002, 2001, 2003 ఈ గ్రౌండ్లోనే వేలాది మందితో తెలంగాణ కోసం కావచ్చు, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన సభలు కావచ్చు, రైతాంగ సమస్యల మీద జరిగిన మీటింగ్లు కావచ్చు, ఈ గ్రౌండ్లో అనేక సార్లు ఆడినం, పాడినం. తెలంగాణ కోసం ఇదే ఇందిరా పార్కు చౌరస్తా ఈ స్టేడియంలో కూడా చాలాసార్లు అన్నతో కలిసి ప్రదర్శనలు ఇచ్చినాం. సోమన్న గాశారం బాగలేదు అని అన్నాడు అన్న ఒక మాట. ఎస్, కానీ గద్దరన్న వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటే, అనేక మంది అమరుల త్యాగాలను గానం చేస్తూ రేపు రాబోయే తరాలకు మరింత సాంస్కృతిక సాహిత్యాన్ని, సంపదను అందించాలంటే గద్దరన్న వారసుడిగా నేను బతకడమే గర్వపడతానన్నా, ఏం బాధపడతలేను. రాజకీయాల్లో ఏడో ఓడొచ్చు, ఏడో గెలవచ్చు, ఏదో జరగవచ్చు, ఏమైనా మా ఆటుంది, పాటుంది, మాటుంది, మన శ్రమ ఉంది. కానీ గద్దరన్న చనిపోయిన తర్వాత ఇంకా అనేక మంది పైన సంతోషంగా కావచ్చు, జంగు ప్రహ్లాదన్న కావచ్చు, సాయి చందు కావచ్చు, ఎర్ర ఉపాలన్న కావచ్చు, అర్నేనే రామరావన్న కావచ్చు, ఇంకా అనేక మంది నిసారన్న కావచ్చు, అనేక మంది ప్రజాకవులు మన నుంచి విడిపోయిన తర్వాత ఈ తెలుగు నేల మీద వాళ్ళందరి యొక్క ఆశయాలు, వారి వారసత్వాన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఆ పాటను భుజాన అందుకొని ఇంత దూరం వచ్చిన వాళ్ళం, ఆ పాటను భుజాన్ని పెట్టుకొని ఇంత దూరం ప్రయాణించినటువంటి వాళ్ళం, ఆ పాటలతోటే నియంత్రణను కూడా ఓడగొట్టి, కూలగొట్టి రాజ్యం సాధించిన వాళ్ళం, తెలంగాణను రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళం, వచ్చిన రాష్ట్రంలో కూడా తిరుగుబాటు గీతమైనటువంటి వాళ్ళం. అందువల్ల ఇవాళ కూడా ప్రజా కవుల యొక్క వారసత్వాన్ని కొనసాగిద్దాం తప్ప ఎవరో గెలిస్తే ఎగిరి సంబరపడేది లేదు, ఎవరో ఓడిపోతే మనం బాధపడేది లేదు. గద్దరన్న ఒకటే మాట అన్నాడు సుందర విజ్ఞాన కేంద్రంలో, అరే మన పాట గెలిచిందిరా అని నా చేయి పట్టుకున్నాడు. మన పాట గెలిచిడిందన్నా అన్న, నువ్వు నిలబడలే, నేను నిలబడలే, మన పాట గెలిచిడింది అన్నా. అరే నువ్వు రాసిన పాటను ముఖ్యమంత్రులే పాడుతుండ్రు బిడ్డ, అంతకంటే ఏం కావాలరా, కుట్ర గట్టిగా చెప్పట్లు అన్నాడు గద్దరన్న. నేను అనుకుంటున్నా, నేను అనుకునేటువంటి సమాజం, నేను అనుకునేటువంటి కవులు, రచయితలు, నేను అనుకునేటువంటి అట్టడుగు వర్గాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరి చేతులకు ఏ రాజ్యాలు రాలేదు. మా చేతిలోకి అలాంటి రాజ్యాలు వచ్చినప్పుడు, నేను అనుకునేటువంటి నాయకత్వంలోకి అలాంటి పరిపాలన వచ్చినప్పుడు కదా
మేము కోరుకున్న సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజల తెలంగాణ, బహుజన తెలంగాణ, అది గద్దరన్న కోరుకున్న తెలంగాణ, వీరన్న కోరుకున్న తెలంగాణ, ఢిల్లీ లలితక్క కోరుకున్న తెలంగాణ, విమలక్క కోరుకున్న తెలంగాణ, అది ఎవరు కోరుకున్న తెలంగాణ అయినా ప్రజలకు ఒక స్వేచ్ఛావాయువులు వచ్చినప్పుడు అది మనం విముక్తి అయినట్టు లెక్క. అంతవరకు దాకా తిరుగుబాటు ఉంటూనే ఉంటుంది. ఎంతవరకు దాకా జీవులు ఆకలితో అలమటిస్తాయో అంతవరకు దాకా తిరుగుబాటు ఉంటుందని చెప్పాడు గద్దరన్న. ఆగదు 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 ఈ ఆకలి పారు ఆగదు, సాగదు 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 మీ దోపిడి పాలన సాగదు. ఆగదు 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 ఈ ఆకలి పారు ఆగదు, సాగదు 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 మీ దోపిడి పాలన సాగదు. కుమ్మరి రాములు మండినై, కమ్మరి కొలిమిలు రగిలినై, మంగళి కత్తులు మెరిసినై, మాదిగ డప్పులు దండోరా మోగించినై. ఆగదు 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 ఈ ఆకలి పారు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పారు ఆగదు. అట్లా ఆయన నేర్పినటువంటి ధిక్కార స్వరాలు, ఆయన నేర్పినటువంటి పాటలు, ఆయన చూపినటువంటి పాటలు ఖచ్చితంగా కొనసాగిస్తాం. రాలిపోయిన మూగపోయిన గొంతులో రాగనగరు దీసంబరాలు పాడిపోయినాయి కదా, ఇందిరా పార్క్ సాక్షిగా, ఎన్టీఆర్ స్టేడియం సాక్షిగా చెప్తా ఉన్నాం, నీ మూగపోయిన గొంతులో మేము ఖచ్చితంగా రాగం చూస్తాం గద్దరన్నా. పలిగిపోయిన డప్పులో నాగనగరేస్తామని చెప్పి పాడిపోయినాయి కదా, పలిగిపోయిన డప్పును మళ్ళీ మూయిస్తాం, మళ్ళీ వాయిస్తాం, ఖచ్చితంగా చౌరస్తాను నిలబడి నీ గొంతును వినిపిస్తాం. నీకుందేమో కావు తప్ప నీ పాటకు లేదు, నీ పాటకు లేదు, నీ మాటకు లేదు. నువ్వు నేర్చిన మాటలు, నువ్వు అందించిన స్ఫూర్తి ఎప్పటికీ మా నెరవేరాన మిగులుతూనే ఉంటుంది. రాజకీయాలు ఏమైనా రాని ఏమైనా పోని, తెలుగు నేల మీద గద్దరనే పదం, గద్దరనేటువంటి ఒక శబ్దం ఎప్పటికీ అది సజీవంగా ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం పదిలంగా ఉంటుంది. గద్దరన్న మా ఊపిరి ఉన్నంత వరకు మీ ఆట పాట మాట కొనసాగిస్తామని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, ఇంత మహోత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు మరొకసారి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తాం. గూడ అంజనను కూడా గుర్తు చేసుకున్నాం. బెల్లంపల్లిలో గద్దరన్న బతికే ఉన్నాడు, గద్దరన్న వచ్చాడు. మార్చి 5 అనుకుంటే బహుశా ఆ సభలో చెప్పాడు, బహుశా ఇది నాకు చివరి సభ కావచ్చు, నేను వస్తలే రాను అని చెప్పి. తిరుమలగిరిలో మారేది వీరన్న సభ వరకు ఆ సభకు వచ్చాడు, గంటల తరబడి ఆడాడు పాడాడు, ఇది నా చివరి సభరా అని చెప్పి చెప్పాడు. కానీ అయినా లేదన్నా నువ్వు బతుకుతే నువ్వు ఉంటావని చెప్పి అనుకున్నాం. మనిషే కనపడతలేడు కానీ చుట్టూ తన సాహిత్యం, తన ఆట పాట మాట అవి ఎప్పటికీ మన చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఎప్పటికి కూడా గద్దరన్న పేరు పదిలంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో విగ్రహాలు పెట్టారు, చాలా సంతోషపడ్డాం. ఈ మధ్యకాలంలో గద్దర అన్న పేరుతో అవార్డులను ప్రకటించారు, చాలా సంతోషపడుతున్నాం. ఈ మధ్యకాలంలో జయ జయ తెలంగాణ జననీ జయ క్షేత్రం అనే పాటకు ఇవాళ తెలంగాణ జాతీయ గీతంగా ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం, గట్టిగా చప్పట్లతో ఉన్నవారు తెలియజేద్దాం. నేను ఇవాళ అది గుర్తు చేస్తా ఉన్న తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ మాట పాట మాట కోట్లాది మంది గమనించేటువంటి కలయికలు ఎవడు మర్చిపోయినా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతారు. ఏ పాటలైతే నువ్వు గుండెలు కట్టుకుంటావో ఆ పాట నిన్ను కాపాడుతుందని చెప్పి మరొకసారి కూడా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పశువులను ఆధ్వర్యంలో మరొకసారి అద్భుతంగా గద్దరన్న కోసం, ఈ మహాకవులందరి కోసం స్మరిస్తూ ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. దానికి పూర్తి సమయంగా అందరం కూడా ఉండి విజయవంతం చేద్దామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, త్వరలో నేను రాసిన పాటను కూడా గద్దరన్న పాటను మరి ఆవిష్కరించబోతున్నానని చెప్పి తెలియజేస్తూ, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ.